కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని పూడ్చడానికి బీజేపీకి దశాబ్ద కాలం పైగా పట్టిందని, ఇప్పటికీ కూడా దేశ ప్రజలు 500 స్థానాలకు గాను 99 స్థానాలే కాంగ్రెస్కు ఇచ్చారని, దీనిని 99%గా రాహుల్ ఊహించుకోవడం ఉత్తర కుమారుడి చేష్టలుగా ఉన్నాయని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు భాజపా నాయకులు వరప్రసాద్, మల్లకుప్పం శేఖర్ తదితరులతో కలిసి భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ, సోనియా కుమారుడు అయిన రాహుల్కు విదేశాల భావాలు మెండుగా ఉన్నాయని, ఆయనకు భారతీయుల బాధ ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని అన్నారు. బీజేపీ పాలనలో ఒక్క స్కామ్ను చూపించగలరా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. హ్యాట్రిక్ ప్రధానిగా తమ నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్కి భారతీయులు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు. మహిళల్ని గౌరవించడం బీజేపీ సాంప్రదాయమని అన్నారు. రాహుల్ అయినా ఆయన విలువలను, సమయాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇకనైనా తమ కేంద్ర బీజేపీ పాలనను విమర్శించడం మానుకోవాలని రాహుల్కు ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇండియా కూటమంతా కలుసుకొని రాహుల్ గాంధీని నువ్వు వీరుడు, సూర్యుడు, నువ్వు లేందే భారతదేశం లేదు అని చెప్పి మాట్లాడి వారిని పంపించారు నిన్న పార్లమెంట్కి. మామూలు ఉత్తర కుమారుడు అంటే ఎవరో తెలుసు రాహుల్ గాంధీ గారు, అందుకే దీన్ని చదవండి తెలుసు. భారత యుద్ధంలో, మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు ఉత్తర కుమారుడు అందరూ అర్జునుడిని వీళ్ళందరినీ పట్టిన చేసేటప్పుడు నేను కూడా వెళ్తాను, నేను భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని వీళ్ళందరినీ వారితో నేను పోరాటం చేస్తానని చెప్పి యుద్ధభూమికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. రాహుల్ గాంధీ కూడా పరిగెత్తి వెనకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కాదా రాహుల్ గాంధీ? గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కాదా? నువ్వు నీ చేష్టలు. అందుకనే వారసత్వ రాజకీయాలతో వస్తే ఇలాంటి ప్రాబ్లమే. జవసత్వాలతో వస్తే అన్నీ అర్థమవుతుంది. వారసత్వ రాజకీయాలు, అమ్మ పేరు, నాన్న పేరు, తాత పేరు, నకిలీ గాంధీ గారు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడుతూ ఇది ఒక పద్మవ్యూహము, ఈ పద్మవ్యూహంలో 6గురే భారతదేశాన్ని నడుపుతున్నారని చెప్పి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, మా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ మోహన్ భగవత్ గారి పేరును కూడా ప్రస్తావించారు. ఆ మాటలను వెనక్కి తీసుకోమని చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సీరియస్గా వాన్ చేస్తాను. నకిలీ గాంధీ గారే ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ క్యాంప్ ఢిల్లీలో 16/9/1947లో ఆర్ఎస్ఎస్ క్యాంప్ గురించి గాంధీ గారు ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ని ప్రశంసలతో ముంచెచ్చడం జరిగింది. అది గుర్తు తెచ్చుకో ఒకసారి.